1 2 3 4 వామ్మో అది ఆటో అనుకున్నారా లేకపోతే చిన్న సైజు బస్ అనుకున్నారా? అంతమంది దిగుతారేంటండి బాబు? అతడు సినిమా ఇన్స్పిరేషన్ ఏమో అమ్మాయి. స్కూల్కి వెళ్ళే ఆటోలో అంతమందిని వేసుకెళ్తారా? చాలా డేంజర్ అబ్బాయి. అసలు ఆటో అబ్బాయి ఏంటనుకుంటున్నాడు? ఆయన పంపించే వాళ్ళకైనా కూసంత బుద్ధి ఉండాలి కదా అబ్బాయి. అందుకే కదమ్మా బుద్ధుల పోలీసులు ఎంటర్ అయ్యారు. మంచి పనే చేశారులే, లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగితే వామ్మో తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది అబ్బాయి. అయినా ఇలాంటి వాళ్ళు అసలు మామూలుగా వదలకూడదండి. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ అతడులో ఓ సీన్ ఉంటుంది. హీరో మీద అటాక్ చేయడానికి విలన్ గ్యాంగ్ జాతర దగ్గరకు ఓ వాహనంలో వస్తుంది. అందులోంచి ఓ 10-15 మంది దిగుతారు. అది చూసి అరే ఏంట్రా ఇది అనుకుంటాం. కానీ నిజంగా ఇలా జరిగితే ఎలా ఫీల్ అవుతాం? అది కూడా స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోలో లెక్కకు మించి పిల్లలను ఎక్కించుకుని తీసుకెళ్తే కోపం రావడం కామనే కదా. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ ఆటోలో ఏకంగా 23 మంది పిల్లలను ఎక్కించుకున్నాడు ఓ ఆటోవాలా. ఎస్, మీరు విన్నది కన్నది నిజమేనండి. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఓ ఆటోవాలా తన ఆటోలో ఏకంగా 23 మంది చిన్నారులను కుక్కి పారేశాడు. ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తుండగా ఈ దారుణం బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తుండగా స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఓ ఆటో అటుగా వచ్చింది. పోలీసులు దానిని ఆపి చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆటోలో నుంచి పిల్లలను బయటకు దించుతుంటే పుట్టలో నుంచి చీమలు బయటకొచ్చినట్టుగా వస్తూనే ఉన్నారు. అంతే, పోలీసులు సీరియస్ అయ్యారు. ఆటోను సీజ్ చేసేశారు. ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ఆ చిన్నారులను ప్రత్యేకంగా 2 ఆటోల్లో ఇంటికి తరలించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అసలు అంతమందిని ఒక ఆటోలో ఎలా సర్దేశాడో గాని చూస్తే షాక్ అయిపోతాం. గతంలో ఇలాంటి స్కూల్ ఆటోలు చాలా ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. కొందరు ప్రాణాలు కూడా పోయాయి. అయినా కూడా ఆటో వాళ్ళలు కొందరు తమ స్వార్థానికి ఇలా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆటో వాళ్ళ తీరుపై ఆగ్రహిస్తున్నారు. అంతమంది పిల్లలను ఎలా ఒకేసారి తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని అస్సలు క్షమించవద్దని డిమాండ్ చేస్తున్నారు.